ఏహే చూస్తుండ్రి కోటెకరాలకు నీళ్ళొస్తాయి, తెచ్చిన పూతగానే తేరిపోతుంది. నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడుగుతాం. దునియాలో ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఇంకెవ్వరు కట్టలే, ఇట్లా కట్టొచ్చనే ఆలోచన సుత రాలే అని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తుంటే ఈనేటోళ్ళు సప్పట్లు. కొన్నొద్దులు ప్రాజెక్ట్ కాడ జాతర నడిచింది, డిస్కవరీ ఛానల్లో పబ్లిసిటీ వచ్చింది. లేలే ఆగం ప్రాజెక్టు, అక్కర్రాని ప్రాజెక్ట్ అని ప్రతిపక్షాలు మొదటికెళ్ళే మొత్తుకున్నాయి. ఆఫీసులను మీటింగులను ఎవ్వరు చెప్పేది కాదు చెప్పుకున్నారు. ఇవాళ ఫేస్ టు ఫేస్ నడిచింది గిట్లా. అసెంబ్లీలో కాక ఉట్టించింది కాళేశ్వరం ప్రాజెక్టు. అప్పులు తెచ్చి ఆత్రమాత్రం కడితే మేడిగడ్డ పిల్లలు గుంగినయి, అన్నారం కాడ బుంగలు పడ్డాయని ఇప్పటి సర్కారోళ్ళు చెల్లి అప్పుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాత సర్కారోళ్ళు. 80,000 కోట్లు ఖర్చైన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళు వేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈ రోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. కాళేశ్వరం కార్పొరేషన్ లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ కే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డి 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్. 0 ఎకర్స్. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది. మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాం. చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఈ అప్పులు మిత్తిలు ఎట్లా కడతారని బాకీ ఇచ్చిన వాళ్ళు అడిగితే గిట్లా చెప్పిండ్రంట మనోళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్లు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్లు అమ్ముతాం, తాగడానికి నీళ్లు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు అప్పులు చేసింది. మరి 4 ఏళ్లకెళ్ళి ఎన్ని నీళ్ళు అమ్మిరో, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయో. అట్లనే మిషన్ భైరథ నీళ్ళ కథ కూడా బయటకు వచ్చింది. మంచినీళ్ళ విషయంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా త్రాగునీరు గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్న విషయం. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లా లేవా? మన గ్రామాలలో నీళ్ల ట్యాంకులు లేవా? వీరు వచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారిచ్చి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లలో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు. దీనికి తెచ్చిన అప్పులు గిట్లా కడతామని చెప్పారట. వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్ కు అమ్మడం ద్వారా, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండే ప్రజలకు నీళ్లు అమ్మడం ద్వారా, పరిశ్రమల అవసరాలకు అమ్మి మొత్తం కలిపి 5,706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది. మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భైరథ మీదనే ఏడాదికి 10,000 కోట్ల ఆమ్దాన్ రావాలి. మరి ఇప్పుడు ఎంక్వైరీలు ఏం తెలుస్తుందో కానీ కాళేశ్వరం కథలన్నీ బయట పడుతున్నట్టే. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు, మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫిక్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం.